వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి, బొల్లారం, కాజిపల్లి, బొంతపల్లి, పాసమైలారం మొదలగు పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి రసాయనిక పరిశ్రమల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదజల్లుతున్నటువంటి కాలుష్యం వల్ల నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అండ్ దుండిగల్ మున్సిపాలిటీ, బొల్లారం మున్సిపాలిటీలలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆరోగ్యం ప్రమాణాలు రోజుకి క్షీణిస్తున్నందున PCB అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని మార్చి 9న ర్యాలీని నిర్వహించడం జరిగింది. తదుపరి మార్చి 15వ తారీఖున PCB అధికారులకు ప్రజల సంతకాలతో మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి PCB అధికారులు ఇచ్చినటువంటి ఈ క్రింది వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందున దానికి నిరసనగా బాచుపల్లి, మల్లంపేట్, బొల్లారం కూడలిలో నిరసన తెలియజేయడం జరిగింది. 24/7 పెట్రోలింగ్ ద్వారా గస్తీ నిర్వహిస్తామని, బాధ్యులను పట్టుకొని శిక్షిస్తామని, తనిఖీలో దొరికిన పరిశ్రమల మీద కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీల జాబితాలను విడుదల చేస్తామని, వాటిని తరలించడానికి చర్యలు చేపడతామని వాగ్దానం చేయడమైనది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వారు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచాలని, లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన హరితహారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, బీజేపీ మల్కాజ్గిరి కౌన్సిల్ సభ్యులు వెంకట సుబ్బారావు హెచ్చరించడమైంది. ఈ కార్యక్రమంలో ప్రణీత్ లీఫ్, ప్రణీత్ జేమ్స్, భావన, GLC, PVR, హరీష్ మెడోస్, క్రాంతినగర్ కాలనీ, హరితవనం కాలనీ, KRCR కాలనీ, శ్రీహంస్ కాలనీ, రేణుకైలమ్మ కాలనీ, నందనవనం కాలనీ, ప్రణీత్ జెనిత్, ప్రణీత్ ప్రణవ్, యాంటిలియా, ప్రణీత్ ఎంక్లేవ్, ప్రణీత్ టౌన్ స్క్వేర్, బ్లాక్ డైమండ్ కాలనీ మొదలగు కాలనీలలో నుంచి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. బ్లాక్ డైమండ్ కాలనీ మొదలగు కాలనీల నుంచి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను తరలించాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం గుర్తించేలా వారి దృష్టికి తీసుకుపోవడానికి మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్ ఉంటే చిత్తశుద్ధి లేకుండా కొంతమంది స్వార్థం కోసము మరియు వాళ్ళ సొమ్ముగాస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ యొక్క పెద్దలకు ఇప్పటికే అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారానికి మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. మరియు దానికి సంబంధించిన అధికారుల కళ్ళు తెరిపించడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము పత్రికాముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. బాచుపల్లి, మల్లంపేట్, దుండిగల్, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంత వాసులతో పాటు ఇంకా తెల్లాపూరు ప్రాంతంలో కూడా ఈ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే బొల్లారం, బొంతపల్లి, కాజీపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యూనిట్లు నిబంధనలను అతిక్రమించి ఏదైతే పొల్యూషన్ వెదజల్లడం వల్ల చిన్నపిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్క సామాన్య మనుషుల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతుంది. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో బాచుపల్లిలోని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసే ప్రక్రియలో రెండవసారి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. మార్చి 9వ తారీఖున మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి కంటి తుడుపు చర్యగా కొన్ని మిషన్స్, ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం, అలానే విజిలెన్స్ టీమ్స్ పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక 100% ఉద్యమం జరిగినప్పటికీ కూడా పొల్యూషన్ వాళ్ళు విజిలెన్స్ లేని టైంలో మరలా పొల్యూషన్ వెదజల్లుతున్నారు. ఎగ్జాంపుల్ ఈ రోజు పొద్దున కూడా పొల్యూషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అంటే అధికారుల యొక్క చిత్తశుద్ధి లోపమా, లేదంటే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని వీళ్ళేమీ చేయలేరన్న ధీమానా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రజలు ఆరోగ్యంతో జరగబడుతున్నటువంటి ఈ ఇండస్ట్రీల మీద కొరడాలు రూపించి వాళ్ళని నిబంధనలు అతిక్రమించి వెదజల్లినటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి వేరే ప్లేస్లకి షిఫ్ట్ చేయాలి. పొల్యూషన్ అనే దాన్ని ఈ జనం
వచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించుతామని, ఈ కొనసాగించే ప్రాసెస్ లో ప్రతి ఒక్క కాలనీ యొక్క అసోసియేషన్ మెంబర్స్, సామాజికవాదులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజల మేలు కోరి చేసే ప్రతి ఒక్క దానిలోనూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఆశిస్తూ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు విహార్. నేను 9 గ్లోబల్ స్కూల్లో చదువుకుంటా. ఎందుకంటే రెసిడెన్సీలో నేను రోజు కింద కారు గురించి వెళ్తున్నప్పుడు నాకు ఏదో స్మెల్ వస్తుంది. దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ అనేసి నెక్స్ట్ స్కూల్ వెళ్ళలేకపోతున్నా. చదువులో ఎంత అయిపోతున్నా. నేను యూజువల్గా క్లాస్ లోపలే ఉంటున్నా. కానీ అందరూ నా మీద టేక్ ఓవర్ చేస్తుంది. నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐస్ కూడా మట్టుతుంది. నాకు నొప్పి అవుతుంది. కంట్రోల్ అయిపోతున్నా. అందుకు నేను ఫైట్ చేయడానికి వచ్చా. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.